తెలంగాణలో అందరూ అనుకుంటున్నారు 2028లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయనేది. కానీ అది కాదట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఖమ్మం సభలో, రైతు ఆశీర్వాద సభలో కుండబద్దలు కొట్టినట్టు వార్త చెప్పిండు. 2029లో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయనే దాని మీద కూడా ఒకసారి ఆ వార్తకు సంబంధించి చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. ఈసారి 117 సీట్లు, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, పునర్విభజన తర్వాతే అసెంబ్లీ ఎన్నికలు. అసెంబ్లీ సీట్లు 180కు, లోక్సభ 26కు పెరుగుతాయి. 2029 మేలో, జూన్ నెలల్లో ఎన్నికలుండే అవకాశం. రాష్ట్రంలో 20 లోక్సభ సీట్లు గెలుచుకుంటున్నాం. కల్వకుంట్ల కౌరవ వంశాన్ని పాతాళంలోకి తొక్కుతాం. బీజేపీతో హరీష్ చీకటి బేరాలు సాగుతున్నాయి. కాదంటే రాముడి మీద, మామ మీద ఒట్టేయి. రైతుల కోసం నెలకు 5,525 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 5 లక్షల మందితో ఖమ్మంలో రాహుల్ సభ. రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వాక్యాలు. తెలంగాణ శాసనసభ ఎన్నికలు అందరూ అనుకుంటున్నట్లు 2028లో కాకుండా 2029 మే, జూన్ నెలల్లో జరగబోతున్నాయనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఎన్నికలు జరుగుతాయని, ఆ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రాబోతుందనేది జోస్యం చెప్పారు. ఔర్ ఎక్ బార్ కాంగ్రెస్ సర్కార్, ఇదే వచ్చే ఎన్నికల్లో పార్టీ నినాదమని, కార్యకర్తలంతా కూడా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథ్పూర్లో జరిగినటువంటి రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించినటువంటి నేపథ్యం. ఏం చెప్తున్నాడంటే రేవంత్ రెడ్డి, 2028లో ఎన్నికలు కాదు, 2029లో ఎన్నికలు. అది కూడా ఎప్పుడట? మే ఆర్ జూన్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఔర్ ఎక్ బార్ కాంగ్రెస్ సర్కార్ అనే నినాదంతో ముందుకు వెళ్తాం. ప్రతి ఒక్క కార్యకర్త కూడా దీని మీద ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుందన్న దాని మీద కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. సో అందరూ అనుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికలు, ఎందుకంటే ఇప్పుడు 23 ఎలక్ట్ అయింది కదా గవర్నమెంట్. 23, 24, 25, 26, 27, 28 అంటే 2028 డిసెంబర్లోగా ఎన్నికలు జరగాలి, 5 సంవత్సరాలకు సంబంధించి. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఏమంటున్నంటే 2029 జూన్ ఆర్ మే, అంటే 6 నెలలు తర్వాత, అంటే ప్రభుత్వం ఫుల్ ప్లెడ్జ్డ్గా 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత 6 నెలల తర్వాత ఎన్నికలు అంటే 6 నెలల ప్రక్రియలో ఎన్నికలు జరగబోతున్నాయి అనే దాని మీద కూడా పెడతామన్న దాని మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఎన్నికలకు వెళ్ళిపోతా ఉన్నామని. అంటే ఇంకా దాంతోపాటు అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఔర్ ఎక్ బార్ కాంగ్రెస్ సర్కార్ అనే దాని మీద కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇటు బీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల ఫ్యామిలీ కౌరవత్వం పొలుస్తూ ఉన్నాడు. సో ఆ కౌరవ వంశాన్ని పాతాళంలోకి తొక్కుతామన్న దాని మీద కూడా మాట్లాడుతున్నాడు. అంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేస్తున్నటువంటి పనులు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, రైతుల కోసం ఏకంగా 5,525 వరకు కూడా, అంటే 5,000 పైగా కూడా కోట్లు ఖర్చు చేస్తున్నాం అన్న దాన్ని కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. మరి చూద్దాం ఎన్నికలు ఎలా ఉండబోతుంది ఏంటి. మరి ఇటు అధికార పార్టీకి ఓట్లేస్తారా, లేకపోతే ప్రతిపక్ష పార్టీకి వైపు ఏమైనా మొగ్గు చూపేటటువంటి అవకాశాలు ఉంటాయా అనే దాని మీద కూడా. కానీ ఒక చర్చ నడుస్తూ ఉంది దీనికి సంబంధించి. ఎందుకు ముఖ్యమంత్రి ఇప్పుడే రివీల్ చేసిండు, ఎందుకు ఇప్పుడే రివీల్ చేయడానికి గల కారణాలు ఏంటి? గతం నుంచి కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు రేవంత్ రెడ్డి. 2028లో జరుగుతాయా, 2029లో జరుగుతాయా, జమిలీ ఎన్నికలు ఉంటాయా, ఉండవా, ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని కూడా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. కానీ ఇవాళ ఖమ్మం రైతు ఆశీర్వాద సభలో మాట్లాడడానికి గల కారణాలు ఏంటి అంటే, సంకేతాలు ఇస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుంది అనే దాని మీద కూడా. ఎందుకంటే ప్రజలు పెద్ద ఎత్తున, ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఏ సభ పెట్టినా కూడా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ పెట్టినా కూడా మహిళలు, ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు అనేది కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది. నిజమైనా మరి అది చూడాలి. అంటే సభలు పెట్టినప్పుడు గతంలో చూసినాం మనం, కేసీఆర్కి 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఎక్కడ సభ పెట్టినా కూడా జనాలు కిక్కిరిసిపోయేటోళ్ళు. కేసీఆర్ సభ అనగానే కేసీఆర్ ఏం మాట్లాడుతాడు, ఏంది అనే దాని మీద కూడా అందరూ చూస్తుంటే, ఇప్పుడు ఆ ప్రభావం అంతా కూడా రేవంత్ రెడ్డి వైపు షిఫ్ట్ అయింది అనే దాని మీద కూడా ఇలాంటి వార్తలు చూస్తున్నాం మనం. చూడొచ్చు నిన్న ఖమ్మం సభకు సంబంధించి కూడా ఒకసారి జూమ్ చేయి, ఎంతమంది పబ్లిక్కి, ఈ పబ్లిక్లో అంతా కూడా మహిళలే కనిపిస్తున్నారు చూడండి. దట్టు మనకి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి చీరలు ఉన్నాయి కదా, అదే చీరలు కట్టుకొని వచ్చారు మహిళలకు అందరికీ కూడా. మంత్రి సీతక్క కావచ్చు, వారందరికీ డిస్ట్రిబ్యూట్ చేసింది కదా మహిళలందరికీ సంబంధించిన ఆ చీరలు కట్టుకొని రేవంత్ రెడ్డి ఆశీర్వదించడానికి వచ్చినట్టుగా తెలుస్తున్నది. సో భారీగా ఉన్నారు ప్రజలు కూడా. ఖమ్మం సభ సంబంధించి చూడొచ్చు, కిక్కిరిసిపోతూ ఉన్నది. సో ఇటు అంటే ప్రజలు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారా,
అనే దాని మీద కూడా ఇలాంటి సభలు చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికలకు 6 నెలల ముందు అన్నీ చేంజ్ అవుతా అని అంటూ ఉంటారు కదా. సో మరి అది ఏమైనా జరగవచ్చా, లేకపోతే ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాడు, రానున్నటువంటి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, ఈ బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, పాతాళంలోకి తొక్కబడతాం, తొక్కేస్తాం అనే దాని మీద కూడా తను మాట్లాడుతూ ఉన్నాడు. చూడాలి మరి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనే దాని మీద కూడా. రానున్నటువంటి 2029 సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు, మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా ఒకసారి కమెంట్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఓటేయాలనుకుంటున్నారా, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకా, లేకపోతే బీజేపీకా, ఇంకొక వేరే పార్టీలో కొత్త పార్టీలు వస్తే బాగుంటుందా అనే దాని మీద కూడా మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.